అవుతాడు, సీఎం అవుతాడు, జగన్ సీఎం అవుతాడు. అవుతాడు అంతే. అన్ని చేసాడు కాబట్టి అవుతాడని మేము చెప్తున్నాం. మాకు అన్ని చేసాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ బస్ అంటుంది, మహిళలకి సూపర్ 6 పథకాలు అంటుంది. అందుకే మేము కూర్చిపోతాం ఆటో డ్రైవర్ని. అందుకే రాకూడదు అనుకుంటేది. మీరు ఆటో డ్రైవరా? ఓకే. మరి జగన్ అన్న మరి వాహన మిత్ర వస్తుందా? వస్తుంది. మేము పెట్టుకోలేదు కానీ వస్తుంది. ఓకే. 5 సంవత్సరాలు పాలన చూసారు జగన్ గారిని. బాగుంది అనిపిస్తుంది. న్యాయం జరిగిందా మరి మీకు? న్యాయం జరిగింది కాబట్టి కదా అమ్మఒడి అని, డ్వాక్రా రుణమాఫీలని ఈ న్యాయం జరగబట్టికే వాహన మిత్ర కూడా మేము పెట్టుకోవడం మానేసాం. ఎందుకంటే మాకు ఆ పథకాలు చాలు. అన్ని మాకెందుకు, మిగతా వాళ్ళకి అంతే కదా అని మేము తీసుకోలేదు. అది మరి ఇక్కడ వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నారు కదా, వెల్లంపల్లి గారే గెలుస్తారు. గెలుపుతారు. అయింది ఈయనది. ఇప్పుడు ఆయన అపమానం కొలితే ఆయనకి వేసేవాళ్ళు ఆయనకి వేస్తారు, ఈయనకి వేసేవాళ్ళు ఈయనకి వేస్తారు. ఇప్పుడు వెల్లంపల్లి గారిని బొండవమాన్ని చూసే కాదు ఓట్లు వేసేది. అక్కడ జగన్ చూసి ఓట్లు పడతాయి. జగన్ చూసే ఓట్లు పడతాయి. ఓట్లు వేసే వాళ్ళందరూ జగన్ చూసే వేస్తారు. అది మరి ఈసారి గెలిస్తే 5 సంవత్సరాలు మళ్ళీ మంచి జరిగింది ప్రజలకన్నా నమ్మకం ఉండబట్టికే కదా జగన్ వెళ్ళాలనుకున్నాం. మరి అటు పక్క ముగ్గురు వస్తున్నారు కండి, 30 మంది రానివ్వండి, దానికేముంది. వస్తారు, భయపడే కదా వస్తున్నారు ముగ్గురు. డేర్ అయినోడు ఇప్పుడు దెబ్బలాటకి వెళ్తున్నా అంటే 10 మందిని కొడతాను నేను అన్న ధైర్యం ఉంటేనే దెబ్బలాటకి వెళ్తాము. ఆయన ఒక్కడనే 10 మంది కొట్టలేవురా అనుకుంటేనే కదా 10 మంది ఏకమై వస్తారు. ఎండగా వచ్చేవాడు అయితే బలం సాలలేదు కాబట్టి 30 మంది వస్తున్నారు. ఒకళ్ళు వెనకాల ప్రజలు ఉన్నారుగా, జనాభా ఉన్నారుగా, వెనకాల ప్రజలు ఉన్నారు. లేవరు ఈ 15-20 సంవత్సరాలు బట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ లేవు. మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కానించి ఇల్లు రిజిస్ట్రేషన్ మాకు అందరికీ ఆర్ఆర్పేటలో కానీ, వాంబాయి కాలనీ కానీ ఇల్లు రిజిస్ట్రేషన్లు మల్లాకృష్ణ గారు వాగ్దానం చేశారు. ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు వాగ్దానం చేశారు. వాగ్దానం ప్రకారంగా వాళ్ళు అనుకున్న సాధించారు. ఎంతమంది కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు జనాలకి? వాళ్ళు వీళ్ళు అని అనకంటే అందరికీ ఇల్లు పట్టాలు ఇస్తా అన్నారు. అనుకున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే గారు మల్లాకృష్ణ గారు కానీ, కార్పొరేటర్లుగా ఇప్పుడు గెలిచిన స్థానిక కార్పొరేటర్లు కానీ అందరూ ఇల్లు పట్టాలు ఇస్తారని ఆయాలు వాగ్దానం చేశారు. వాగ్దానం ప్రకారంగా వాళ్ళు మాట మీద నిలబడి ఇల్లు పట్టాలు అందరికీ రాశారు. ఓటేసి గెలిపిస్తారా వెల్లంపల్లి? చెప్పిరేమి స్వామి, ఓటేసి గెలిపిస్తారు. ముగ్గురు కాదు 30 మంది వచ్చినా భయపడే వాళ్ళు 30 మంది వస్తున్నారు. సింగిల్ గా పోటీ చేసే వాళ్ళు అయితే సింగిల్ గానే రావాలి. ఒకడినే ఎదుర్కోనాకి వాళ్ళు భయం పుట్టే 30 మంది వస్తున్నారు. గెలిచేది వెల్లంపల్లి జగన్.